సొమ్మొకటిది సోకొకటిది అని బంగ్లాదేశ్లోనో పాకిస్తాన్లోనో సౌత్ ఆఫ్రికాలోనో లేకపోతే అరబ్ దేశాల్లో అయితే ప్రాబ్లం లేదు, కానీ మిగతా దేశాల నుండి అనేక మంది శరణార్థుల రూపంలో అమెరికాకు వచ్చారు. ఇప్పుడు అమెరికాలో తన వాళ్ళకి తిండి పెట్టలేకపోతున్నారు, తన దేశం వాళ్ళకి ఉపాధి అవకాశాలకు ఇబ్బంది అవుతుంది. కానీ ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళకి వివిధ రాష్ట్రాలు పెడుతున్నటువంటి ఖర్చు అమెరికన్లకి మంటెక్కిస్తుంది. ఇందులో చూస్తే అలబామా $596 మిలియన్ ఖర్చు పెట్టిందట ఒక అలబామా స్టేట్ ఇమ్మిగ్రెంట్స్ కోసం. అలాస్కా $130 మిలియన్, అరిజోనా $3.19 బిలియన్ ఏకంగా, అర్కాన్సా $356 మిలియన్, కాలిఫోర్నియా $30.9 బిలియన్, అలాగే కొలరాడో $1.94 బిలియన్, కనెక్టికట్ $1.28 బిలియన్, దిల్వారే $244 మిలియన్ అయితే ఫ్లోరిడా $8 బిలియన్, జార్జియా $3.14 బిలియన్, హవాయి $771 మిలియన్, ఇదాహో $405 మిలియన్, ఇల్లినాయిస్ $5.27 బిలియన్, ఇండియానా $886 మిలియన్, లోవా $405 మిలియన్, కన్సాస్ $603 మిలియన్, కెంటకీ $367 మిలియన్. ఇట్లాగా చూస్తే బిలియన్ల కొద్ది డాలర్లు. ఓరిగన్ అయితే $1.47 బిలియన్, పెన్సిల్వేనియా $1.64 బిలియన్, నార్త్ కరోలినా $3.14 బిలియన్, న్యూయార్క్ ఏకంగా $9.95 బిలియన్, న్యూజెర్సీ $5.27 బిలియన్, నెవాడా $1.47 బిలియన్, మిచిగా $1.28 బిలియన్, మసాచ్యూసెట్స్ $2.16 బిలియన్, మేరీల్యాండ్ $2.14 బిలియన్ ఇలా ఖర్చు పెట్టారు అన్నటువంటి లెక్క తెలుస్తూ ఇంతింత అమెరికన్ల పన్నుల సొమ్మును తీసుకెళ్ళి మైగ్రెంట్స్కి ఎట్లా ఖర్చు పెడతారంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ట్రంప్ అధికారం చేపట్టబోతున్నటువంటి వేళ ఇమ్మిగ్రెంట్స్ని తిప్పి పంపేయమన్నటువంటి చర్చ ప్రారంభమైంది.